Please like and subscribe to our channel. సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రారాజును చెయ్యలేదు. దాని శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెట్టాయి. పోరాడవలసి వస్తే సింహంతో పోరాడు, ఓడినా చివరకు చచ్చినా వీరుడిగా మిగులుతావు. నా గురించి వాళ్ళు ఏమి అనుకుంటున్నారు, వీళ్ళు ఏమి అనుకుంటున్నారు అని ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోకు. ఎందుకంటే సింహం ఎప్పుడు గొర్రెల సలహాలు తీసుకోదు. సాహసం, బలం, ధైర్యం ఇవే నాయకత్వ లక్షణాలు. గెలిచేదాకా ప్రతిరోజు పోరాటానికి నువ్వు సిద్ధంగా ఉంటే గెలుపు కూడా నీ దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉంటుంది. 100 కుక్కలు ఒక్కటై ఒక్కసారిగా మొరిగినా ఒక్క సింహగర్జనకు సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడూ నిజం కాదు. కలిసి వచ్చినవాడు లైఫ్లో కొంచెం తొందరగా సెటిల్ అవుతారు. కష్టపడేవాడు కొంచెం లేట్గా సెటిల్ అవుతాడు. గేదెకు గడ్డి దొరికినంత తొందరగా సింహానికి జింక దొరకదు కదా. ఆవేశపడకుండా నిదానంగా ఉండడానికి మాత్రమే ధైర్యం కావాలి. అంతేకాని కోపం కుక్కలకు కూడా వస్తుంది, గుర్తుంచుకో. సింహం వేటకు ముందు మాత్రమే గర్జిస్తుంది, వేటాడిన తర్వాత కాదు. సింహనాదంతో ప్రయత్నం మొదలుపెట్టి విజయం సాధించాక నిశ్శబ్దంగా ఉండు. నీ విజయం చూసి లోకమే హర్షధ్వానాలు చెయ్యాలి. కుక్క మొరుగుతోందని సింహం వెనుదిరిగి చూడదు. మొరగడం దాని జాతి లక్షణమని తన దారిన అది పోతుంది. అలాగే ఎవరో విమర్శించారని నీ పనిని ఆపకు. చేతగాని వాళ్ళే విమర్శిస్తారని గ్రహించి నీ పనిని నువ్వు సక్రమంగా నిర్వర్తించు. సింహం ఎప్పుడు సింహాసనం కోసం పాకులాడదు. అది ఎక్కడ కూర్చుంటే అదే సింహంకు సింహాసనం అవుతుంది. అలాగే నీతిమంతులకు గుంపులతో పని ఉండదు. వారు ఎక్కడ ఉన్నా వారి విలువ తగ్గదు. దేనికి భయపడకుండా ముందుకు వెళ్ళి చూడు. పడిపోతే నేర్చుకో, ఎదిగితే ఇతరులకు నేర్పించు.